అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు అందరికీ శుభములు. ప్రభువైన క్రీస్తులో మరి మా జీవితంలో వచ్చే ప్రతి ఒక్క కష్టాన్ని, నష్టాన్ని, అనారోగ్యాన్ని, ఇరుకు ఇబ్బందిని ఎదుర్కొంటూ అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ ప్రభు మీద ఆధారపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఆయన సహాయం అందుకుంటూ ఆయన సన్నిధిని అనుభవిస్తూ ముందుకు సాగడం అనేది గొప్ప సౌభాగ్యం ప్రియులారా. అది లోకంలో ఎవరికి లేనట్టి గొప్ప భాగ్యం. అందుకే వాక్యం చెప్పబడుతుంది, ఓ ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని చెప్పబడుతుంది. ఈ భాగ్యం, గొప్ప భాగ్యము మనకెవరు ఇవ్వరు ప్రియులారా. అది ప్రభువే, ప్రభువైన క్రీస్తు వారే మనకు ప్రేమించి అంత గొప్ప భాగ్యం మనకు అనుగ్రహించినారు. ఇటు గొప్ప భాగ్యము అనుగ్రహించిన దేవుడు మరి ఏం చెప్తారంటే, ఈరోజు క్యాలెండర్ భాగంలో మనం చూసినట్లయితే ప్రియులారా, సంఖ్యాకాండము 18వ అధ్యాయం 20వ వచనం, నంబర్స్ 18 చాప్టర్ 20లో నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అని ప్రభు సెలవిస్తున్నారు. ఇక్కడ ఈ భాగము ఆరోను అంటే యాజకులు ఆరోను ఆయన సంతానము లేవీలకు ఈ మాట చెప్తున్నారు. పాత నిబంధనలో మరి యాజకులు లేవీలు, ఆరోను వంశము, లేవి వంశము ఎంతో దేవునికి దగ్గరగా ఉండి పరిచర్య చేసిన గోత్రం, అది జనాంగం. దేవుని కొరకే వాళ్ళు ప్రత్యేకింపబడ్డారు. దేవుని పరిచర్య ప్రత్యక్ష గుడారంలో చేయడానికే వారు ఏర్పరచబడిన వారు. అలాంటి భాగ్యము ఆ రోజుల్లో దేవుడు వారికి ఇచ్చారు. వారికి ప్రభు ఏం చెప్పారంటే, నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అని. అంటే భూమి మీద ఏ స్వాస్థ్యము నీకుండదు అంటే స్వయంగా దేవుడు చెప్తున్నాడు. దేవుడే వారి పాలు, వారి స్వాస్థ్యం అంట. ఎంత గొప్ప భాగ్యత వారికి అక్కడుంది. మరి అదే లేవికాండము 8వ అధ్యాయంలో మనం చూస్తే ఆరోను మరి వాళ్ళ యొక్క కుమారులకి యాజకులుగా మరి మోషే గారు అభిషేకించుట దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మరి అదే సంఖ్యాకాండము 18వ అధ్యాయం 2వ వచనంలో లేవీలో వారి చేయి కింద అంటే ఆరోను వంశము లేక ఆరోను కింద లేవీలు పనిచేయట చూస్తున్నాం. అంటే పరిశుద్ధమైన పరిచర్య, ఆ పరిశుద్ధ గుడారం, వస్తు వాటికి సంబంధించిన అన్నీ కూడా ఆరోను వాళ్ళు కుమారులు చేస్తుంటే కింద మరి లేవీలు వాళ్ళ చేతి కింద తగ్గించుకొని పరిచర్య చేయట మనం చూస్తున్నాం. అంటే తగ్గించుకొని పరిచర్య చేయట, ఒక స్థానంలో ఉండి పరిచర్య చేయట ప్రభు ఇవి మన జీవితాల్లో నేర్పుతారు. లేవీలకు చూసి మనం ఏం నేర్చుకుంటాము? వాళ్ళు ఎంత తగ్గించుకొని పని చేస్తున్నారని. ఆరోను వాళ్ళు వంశానికి చూస్తే ప్రభు వారికి నియమించిన ఒక పరిచర్య నమ్మకంగా చేస్తున్నారు అని చూస్తాం. ఒకవేళ తప్పు ఏమైనా జరిగితే మరి శిక్ష అంతా ఘోరంగా ఉంటుంది అనేది ఆ లేవి 8వ అధ్యాయంలో కూడా ఆ ఆరోన్ గారికి దేవుడు చెప్తున్నాడు. మనం నేర్చుకోలేంది ఏంటి? తగ్గించుకొని మనం కూడా పరిచర్య చేయాలి. దేవుడు మన స్వాస్థ్యంగా ఉంటాడు, మన పాలుగా ఉంటారు. అదే పాత నిబంధనలో ఆరోను మరి లేవీలకు ఉన్న ఒక భాగ్యం, ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం చేత, కల్వరి శిలువ ప్రేమ చేత, ఆయన త్యాగం బలిదానం చేత మరి నూతన నిబంధనలో ప్రభువైన క్రీస్తు వారి చేత మనకు కూడా అనుగ్రహింపబడింది. అందుకే ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనం ఏమంటారంటే, మనల్ని ప్రేమించి తన రక్తం చేత మన పాపాలను క్షమించిన దేవునికి మహిమ ప్రభావం యుగ యుగములకు కలుగును గాక అని చెప్తూ మరి మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యం గాను యాజకులుగాను చేసెను అని చూస్తున్నాం ప్రియులారా. అంటే ఒక రాజ్యంగా చేయబడ్డాము. ఆ రాజ్యంలో
మరి ఆ రాజ్యం కొరకై యాజకులుగా కూడా చేయబడ్డాం. అంటే అక్కడ ఒక జనాంగానికి, ఒక గోత్రానికి ఉండింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి, ఆయన రక్తంలో వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆయన రక్త సంబంధంలో వచ్చిన ప్రతి ఒక్కరికి, పాప క్షమాపణ ఆయన రక్తం చేత పొందిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రభు ఏమిచ్చారంటే ఒక యాజకత్వం ఇచ్చినారు. మన ప్రధాన యాజకుడు ఆయనే. అక్కడ ఆరోని కింద లేవీలు పనిచేసినట్లు, పరిచర్య చేసినట్లు మనకు ప్రధాన యాజకుడు ఎవరు? ప్రభువైన క్రీస్తువారు. ఆ క్రీస్తువారి కింద మనము పనిచేస్తున్నాం. ప్రధాన యాజకుని చేతి కింద యాజకులుగా, లేవీలుగా, పరిచారకులుగా చేసినాం. ఎక్కడిది? ఇది సంఘం. తన స్వరక్తంతో కొనబడిన సంఘంలో ఈ ఒక క్రమం ఉంటుంది. ఆ సంఘంలో మరి అపోస్తులు, ప్రవాదులు, సువార్తికులు, బోధకులు, ఇట్లా నానా విధములైన వరము చేత పరిచర్య ఇవ్వబడింది. ఆ పరిచర్యలో మనం పాలు పొందేవారంగా ఉంటాం. ప్రియులారా, ఇంత గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించినారు. అందుకే ఆయన మనకు స్వాస్థ్యము పాలైనారు. మనము మన జీవితంలో తన స్వరక్తంతో కొనబడ్డాం. ఆయన సొత్తు అయిన మనల్ని ఆయన సొత్తుగా చేసుకొని ఆయన కూడా మన సొత్తుగా అయినారు. ఇప్పుడు మన ప్రయారిటీ ఏంటి? నా ఒక గుర్తింపు ఏంటి? మా దేవుని కొరకు, దేవుని పరిచర్యలో, దేవుని కొరకు దేవుడు నా స్వాస్థ్యంగా నేను అనురోజు అంటే ప్రతిరోజు దేవుడు నా స్వాస్థ్యంగా నేను అనుభవిస్తున్నానా? దేవుడు నా పాలుగా అనుభవిస్తున్నానా? నన్ను ప్రభు అట్లా అనుభవించేటట్లా నేను సమర్పించుకుంటున్నానా? చాలా ప్రాముఖ్యమైన విషయం. యోహాను సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు చెప్తారు, తండ్రి అయిన దేవునికి అక్కడ ప్రార్థన చేస్తారు. ఏంటి? నాదంతా నీదే తండ్రి అంటారు, నీదంతా నాది అంటారు. అంటే మనకున్నది దేవుడిచ్చింది, కృపచేత ఉన్నది కదా, అదంతా ఆయనకే. ఆయనంతా మనమే అనుభవిస్తున్నాం. ప్రభు ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఇదంతా మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులో, అనారోగ్యంలో ఉన్న మనం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ప్రభు ఎంత చేస్తున్నది మన కొరకే అనేది. మీకు పిల్లలు ఉన్నారు కదా, తల్లిదండ్రులు పిల్లల కొరకే చేస్తారు. ఏం స్వాస్థ్యమైనా, వారు కష్టమైనా, ప్రయాసమైనా పిల్లల కొరకు చేస్తారు. అట్లే మన తండ్రి దేవుడు ఎవరి కోసం చేస్తున్నాడు? ఆ పరలోకంలో లక్షలు కాదు, కోటులు కాదు, సంఖ్య లేదు, అంత దేవదూతులు, అంత అద్భుతమైనది ఉన్నప్పటికీ ఆయన మనల్ని ఇంత ప్రేమిస్తున్నాడు. మన కొరకు ఇంత స్వాస్థ్యం, ఇంత పాలు చేసిన దేవుడు. నేను పోయి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాను అంటున్నాను. నేనున్న చోట మీరు ఉండాలని ఆశిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూశాడు. అంత దేవుడు నేనే నీ స్వాస్థ్యం, నేనే నీ పాలు అన్నప్పుడు మన ప్రతిక్రియ ఎట్లుండాలి? మన స్వభావం ఎట్లుండాలి? మన సమర్పణ ఎట్లుండాలి? మన త్యాగం ఎట్లుండాలి? మన ప్రయాసం ఎట్లుండాలి? ఆ స్వాస్థ్యాన్ని అనుభవించడానికి మనం ఎట్లా పరిగెత్తాలి? ఇవి మనకు అర్థం కాదు. ఎందుకంటే శరీరంలో ఇంకా మనకు శరీరం లాగుతూనే ఉంటుంది. భూ సంబంధమైన పాలు, భూ సంబంధమైన స్వాస్థ్యము మనకు లాగుతూనే ఉంటుంది. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో చెప్పినారు ఏమని? పరలోకమందు మీ ధనము సమకూర్చుకోండి. పరలోకమందు మీకు స్వాస్థ్యం ఉంది, అక్కడ ధనం ఉంది, అక్కడ చేసుకోండి అంటాడు. భూలోకమందు వద్దు, ఇక్కడ దొంగలు ఉన్నాయి, అవన్నీ పురుగు పడతాయి, పాడైపోతాయి అని చెప్తారు. మన స్వాస్థ్యం ఎక్కడ? ప్రభువైన క్రీస్తు వారు రాజ్యము అక్కడ ఉంది. దాని కొరకు మనం ప్రయాసపడాలి. భూలోకంలో ఉన్నాము, ప్రయాసపడాలి, కష్టార్జితం అనుభవించాలి. డబ్బు అవసరము, ఆస్తి అవసరము. అదంతా ఎంతవరకు? తృప్తికరమైన ఒక జీవితం కొరకు, అనుదిన అవసరత తీర్చబడుతూ ముందుకు సాగేటట్లు. ఇంకా అదే నా స్వాస్థ్యము, దాన్నే సమకూర్చుకోబెట్టుకోవాలనేది ఉండకూడదు. మనం ఆ స్వాస్థ్యం కొరకు, ఆ పాలు కొరకు ప్రయాసపడుతున్న ప్రజలము. ఆయన మన వైపు చూస్తున్న ప్రభు. అంత గొప్ప దేవుడు మనకుండగా మనం ప్రేమించుకుంటూ బలం పొందుతూ ఆయన పాలు, ఆయన స్వాస్థ్యమైన దేవుణ్ణి, మన పాలు, మన స్వాస్థ్యమైన దేవుణ్ణి
అనుదినము సంఘము అని ఆయన స్వాస్థ్యంలో మనము ఒక అవయవముగా ఉన్నాము. దాంట్లో అనుభవిస్తూ ముందుకు సాగడం మనం నేర్చుకోవాలి. ఇటు అనుభవం ప్రభు మాకిమ్మని ప్రార్థన చేసుకుంటూ సమర్పించుకుందాం. ప్రేమైన తండ్రి, మీ మంచి మాటలు బట్టి మీకు స్తోత్రాలు. మీరే మా స్వాస్థ్యము, మీరే మా పాలై ఉన్నారు. అనేకసార్లు భూలోకంలో ఉన్నాము, శరీరంలో ఉన్నాము. దీన్ని మర్చిపోయి మేము భూ సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడతాం, దృష్టి పెడతాం, ఆలోచన చేస్తాం, బాధపడతాం. మీరు మా కొరకు ఉంచింది అనేకసార్లు మేము అర్థం చేసుకున్నాం. ప్రభా, మమ్మల్ని క్షమించండి. మీ రక్తంతో కడగండి. మీ రక్తంతో మనల్ని రాజ్యంగా, యాజకులుగా చేశారు, స్వాస్థ్యం ఇచ్చారు. సంఘం అనే గొప్ప మీ రాజ్యం ఉంది, దాంట్లో స్వాస్థ్యం ఉంది. దాని కొరకు మనం ఎప్పుడు మీలో ఉండి, మనం సంఘంలో ఉండి, మీ శరీరం అవయవులుగా ఉన్న మనము దాన్ని అనుభవించడానికి సాయం చేయండి. అట్లా కృప మా బిడ్డలందరికీ, మా అందరికీ దయచేయండి. ప్రభు, కనికరించమని ప్రతి ఒక్క అవసరత మీ బిడ్డలు తీర్చండి. వారి అక్కర మీరు ఎరుగుదురు, వారి సమస్య మీరు ఎరుగుదురు. అనేకులు కమెంట్స్లో మరి ప్రేయర్ రిక్వెస్ట్ కూడా పెడుతున్నారు, అది కూడా మీరు ఎరుగుదురు. వారందరిని మీరు దృష్టించి బలపరిచి నడిపించమని సమస్త ఘనత మహిమ మీకే చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో ప్రార్థించి కృతంతో సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ ప్రియులారా. దేవునికి మనము తగినట్టుగా నడుచుకొనుటయే దైవ చిత్తము. క్రీస్తుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే కృపా సహితము.